తెలుగువారు గర్వంగా పాడుకునే ఈ పాటకు అర్థాన్నే మార్చేస్తున్న స్వార్థపు రాజకీయ నాయకులు. ఎవరు రా మన తెలుగు జాతిని ముక్కలు చేసింది ఎవరు? ఎవరో పొగరు పట్టిన కేసీఆర్ గారు ఎవరు? బ్రతుకు తెరవుకు తెలంగాణ వచ్చి బానిసలుగా మమ్మల్ని విరదేసిన తమ్ముడెవరికి వచ్చారా? తెలుగు జాతి భక్తుమంటే ఊరుకు నెత్తు ఉప్పుడైతే ఆ ఉప్పుడులో కొట్టుకుపోయిన ఈ కేసీఆర్ గారు ఎవరు? ఈ కేసీఆర్ ను బట్టలు తీసి రాష్ట్ర పరిమాణ వరకు తరిమి కొట్టాలని చెప్పి సమైక్యవాదులందరికీ నేను వినవించుకుంటున్నాను. జై సమైక్యాంధ్ర, జై జై సమైక్యాంధ్ర. లక్షల మంది ప్రజల ఆకాంక్షే సమైక్యాంధ్ర. అందుకే ఈ ఉద్యమం. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. ప్రజలంతా రోడ్డున పడ్డారు. వారికేం పని పాట లేక కాదు, కొన్ని రాబందులు పక్షి పిల్లల్ని విడగొట్టి చంపి తినడానికి సిద్ధమయ్యాయని తెలిసి మేల్కొన్న పక్షులు ఐక్యమత్యమే మహాబలం అన్న సిద్ధాంతాన్ని నమ్మి ప్రజలంతా ఏకమై ఉద్యమం చేయడానికి వీధుల్లోకి వచ్చారు. చేస్తున్న పనులు తిండి నిద్రలు మాని పెద్దలతో సమానంగా బడి పిల్లలు కూడా ఖాళీ దొరికిందని ఆటపాటల్లో మునగకుండా ఉడతా భక్తిగా జై సమైక్యాంధ్ర అన్న నినాదాలతో హోరెత్తిస్తున్నారు. హైవేలు దిగ్బంధించారు. వీధులు బస్టాండ్లు మూగబోయాయి. ఆకలిగా ఉన్న వారికి తిరిగి ఇంటికి వెళితే సమయం వృధా అవుతుందని అక్కడే వంట వార్పు కార్యక్రమాలను నిర్వహించారు. మరి ఈ సమైక్యాంధ్ర ఉద్యమం గురించి ప్రజల మనోగతిని అడిగి తెలుసుకుందాం. సమైక్యాంధ్ర గురించి చెప్పడం ఏమంటే, తెలంగాణ 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 అంటున్నారు. తెలంగాణలో ఏం వెనుకబడిందని గురించి తెలంగాణ రాష్ట్రం కావాలంటున్నారు. ఈరోజు కేసీఆర్ అర్థం కావట్లేదు. మా రాష్ట్రం కావాలంటున్నారు. ఆనాడు రాజీవ్ గాంధీ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, ముందుకు ఎప్పటి నుంచినా కూడా అందరూ ఏమంటున్నారు, సమైక్యంగానే ఉంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. ఎవరికి పాడి వాళ్ళ రాష్ట్రాలు వీటి రాష్ట్రాలు అని తీసుకుంటుంటే ఈరోజు ఈ రాష్ట్రం కావాలంటాడు, రేపు ఇంకోటి రాష్ట్రం కావాలంటాడు. సమైక్యంగా ఉంటే కానీ, అందరూ కలిస్తే కానీ, రెండు చేతులు కలిస్తే తప్పట్లు అంటారు. ఒక చేయి మాత్రమే ఇట్లా ఉంటే మిగతా ఇంకో చేయి కోసం మనం వేరే తలాడాల్సి వస్తుంది. సో అట్లాంటి పరిస్థితుల్లో, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే తెలంగాణ వద్దు, సమైక్యాంధ్రనే ముద్దు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కొన్ని వేల కుటుంబాలు వీధిన పడతాయి. సమైక్యాంధ్రలో ఉన్న సమైక్యాంధ్రవాదులు ఏమంటున్నారు, తెలంగాణలో మేము వద్దు అని వాళ్ళ కేసీఆర్ అంటున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా మళ్ళీ ఆంధ్రాకి వస్తే ఇక్కడ ఉద్యోగాలు, అక్కడ ఉద్యోగాలు లేక పిల్లల చదువులు, తర్వాత ఆర్థికంగా అభివృద్ధి చెందడం కానీ ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ అటు సోనియా గాంధీ కావచ్చు, ఇటు కేసీఆర్ కావచ్చు, ఎవడైనా సరే వాడు చూద్దామా, మొన్న కేసీఆర్ గారు హైదరాబాదు వాడు అబ్బ సొత్తు మాదిరి, వాడు జాగిరి మాదిరి పీలిస్తాడు. ఎందుకు ఎవడబ్బ సొత్తు? ఈరోజు నిన్న పడిన వాళ్ళ పూర్వీకులంతా ఆంధ్రాలో ఉన్నవాడు, వాడు కేసీఆర్ అక్కడే పుట్టాడు. వాడు ఎక్కడా పుట్టలేదు. వాడు ఉండింది ఆంధ్రాలోనే, కోస్తాంధ్రాలో ఉన్నాడు, ఇక్కడే ఉంటాడు. కాకపోతే వాడు కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసం తప్ప, వాళ్ళ డబ్బులు సంపాదించడం తప్ప వేరే దేనికి పనికిరాదు. సో నా అభిప్రాయం ప్రకారము సమైక్యాంధ్ర ముద్దు, తెలంగాణ వద్దు. జై సమైక్యాంధ్ర. సమైక్యాంధ్ర అంటే సమైక్యాంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే అందరూ సమైక్యంగా ఉండాలి. అంటే చిన్న రాష్ట్రాలు ఏర్పడడం వల్ల మనకు ప్రత్యేకంగా కొన్ని సమస్యలు ఏర్పాటవుతాయి. ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేసిన చిన్న రాష్ట్రాల వల్ల వేర్పాటువాదం కానివ్వండి, తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కానివ్వండి, దానిలో చాలా వెనుకబడితనం ప్రదర్శిస్తున్నారు. ఏదో చిన్న రాష్ట్రాలు బాగా ఉండాలి అని కోరుకున్న రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి కొంతమంది. అదే రాష్ట్రం సమైక్యంగా ఉంటే మనం కూడా అన్ని రకాలుగా, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అంటే మన సౌత్లో ఒక వేరే విదేశీ పెట్టుబడులకు కానివ్వండి, తర్వాత ఉద్యోగ అవకాశాల్లో కానివ్వండి, యువతకి అంతా సమైక్యంగా ఉంటే బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అదే విడిపోయిన పక్షంలో తీవ్రవాద శక్తులు కానివ్వండి, వేర్పాటువాద శక్తులు కానివ్వండి మిచ్చిమీరే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మదనపల్లె పట్టణ పుర ప్రజలు, విద్యార్థులు మరియు ఉద్యోగస్తులు అందరి తరపున, మదనపల్లె ఐక్యవేదిక తరపున ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి ఈ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితి కల్పించేంత వరకు అందరము మదనపల్లి పట్టణ తరపున, డివిజన్ తరపున వెనక్కుపోమని చెప్పి ఈ సభాముఖంగా లేకపోతే మీ అందరి తరపున తెలియజేస్తున్నాను. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రజల యొక్క హావభావాలు కానీ వాళ్ళ పరిస్థితులను కానీ మేము పూర్తిగా సమర్థిస్తూ ఉన్నాము. ఇది రాజకీయ
దురుద్దేశంతో కూడుకున్నదే తప్ప తెలంగాణ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో చేసిన నిర్ణయం కాదు. తెలంగాణ ప్రజలకు మేలు చేయాలని అనుకో ఉంటే సీమాంధ్ర ప్రజలను నాయకులందరినీ కూర్చోబెట్టి వాళ్ళ ఆలోచనలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తులన్నింటినీ సక్రమంగా పంపిణీ చేసి అందరూ ప్రజలు సుఖశాంతులతో అభివృద్ధి చెందేటట్టుగా నిర్ణయం జరిగి ఉండేది. ఇవన్నిటినీ పరిగణనకు తీసుకోకుండా స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న ఈ అసంబద్ధమైన దుర్మార్గమైన నిర్ణయాన్ని వెనక్కు తీసేంత వరకు మదనపల్లి డివిజన్ తరపున, విద్యార్థుల తరపున, ఉద్యోగస్తుల తరపున, అందరి తరపున, మేధావుల తరపున మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు పోమని రాబోయే వారం రోజుల్లో మదనపల్లి డివిజన్ కానీ చిత్తూరు జిల్లాలో కానీ ఎక్కడ కూడా ఏమాత్రము సందు లేకుండా అన్నిటినీ బంద్ చేసి మా నిరసన తెలియజేయడానికి పూర్తిగా నిర్ణయం తీసుకున్నాము. ఈ విజయంలో కేంద్ర ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నాయకత్వము తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. జై సమైక్యాంధ్ర. వేరే వాళ్ళ పెత్తనం కిందికి రాకుండా ఉండేదానికి మనమందరం కూడా ప్రతి నిమిషం అహర్నిశలు కష్టపడి ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండేదానికి పాటుపడుతున్నాం. ఆ విధంగా పాటుపడుతున్న 50 మంది సీమాంధ్ర ప్రజలు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ చేతులతో జోడిస్తున్నాము. జై సమైక్యాంధ్ర. ఇక్కడ ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు లాస్ట్ వరకు ఉండాల్సిందిగా మేము కోరుతూ అందరూ కూడా సమైక్యంగా ముఖ్యంగా మహిళా అధికారులకు స్వాగతం. మనమందరం కూడా 1947లో స్వతంత్రం కోసం వచ్చి ఈరోజు రెండోసారి స్వతంత్రం కోసం పోరాడడానికి మనమందరం సిద్ధమై ఎప్పటి వరకు సమైక్యాంధ్ర ప్రకటించేంత వరకు ఈ ఉద్యమ బాటలో ఉంటామని సందర్భంగా మీకు అందరికీ కూడా కోరుకుంటూ సమైక్యంగా పోరాడాలని, మనమందరం కూడా సమైక్యంగా ఉండాలని ఈ సందర్భంగా మీకు అందరికీ వినవిస్తున్నాను. కేసీఆర్ దగ్గర కోట్లు తీసుకొని వాళ్ళ పంచలో దూరుకున్న చిరంజీవి లాంటి నాయకులందరికీ చెప్పలాగా ఈరోజు మదనపల్లి వాళ్ళు ఒక్కసారి సమైక్యాంధ్ర నినాదంతో స్ఫూర్తి నింపుదాం. జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. ఏం పోగొట్టుకున్నాం? భవిష్యత్తు తరాలకు, రాబోయే తరాలకు ముందుగా పోగొట్టుకున్న రాయలసీమ ఈ రోజు రాబోయే తరాలను క్షమించకూడదు మనకు అనుకుంటే పోరాడితే పోయేదేమీ లేదు. రాయలసీమ వాసులు కొత్తగా పోగొట్టుకునేదేమీ లేదు. పోరాడదాం, సాధిద్దాం, సమైక్యాంధ్ర సాధిస్తాం. కేసీఆర్, నీ ఊరు వచ్చా, నీ ఇంటికి వచ్చా, నీ నటింటికి వచ్చా, మీ అమ్మ తెలంగాణ గడ్డ మీద కదుంటే రారా? మమ్మల్ని ఎందుకోరా? మా పేరులో సింహం ఉందిరా, ఈ సింహాన్ని గురించి ధైర్యం ఉందిరా? మీ అమ్మ నిజంగా నిన్ను తెలంగాణ గడ్డ మీద కట్టుంటే మమ్మల్ని పోరా? మా సమైక్య ఊపిరితో మా అందరి అరుపులతో కొట్టుకుపోతావురా కేసీఆర్, జాగ్రత్త. అంతేకాని మనలో మనమే పోట్లాడుకొని పక్క రాష్ట్రాల వారికి చులకన కాకూడదు. జై ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్.